ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు. ఏప్రిల్ 21వ తారీఖు. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడు దేవుని ప్రజలకు 7 పేర్లు వాడుచున్నాడు. తన స్వకీయమైన ప్రజలుగా నుండుటకు దేవుడు వారిని లోకంలో నుండి పిలుచుచున్నాడు. అందుచేతనే వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము అని పిలుచుచున్నాడు. క్రీస్తు జీవము ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించుచున్నందున క్రీస్తు శరీరమని వారిని పిలుచుచున్నాడు. ఈ శరీరమైతే దేవునితో నింపబడి ఉన్నది. ఇది అన్నిటినీ నింపుచు తానే క్రీస్తు చేత నింపబడి ఉన్నది. ఆ జీవము యొక్క సృష్టియే ప్రతి నరము, కండరములోని సూక్ష్మ భాగము మరియు అన్ని చోట్లకు సరఫరా చేయబడుచున్నది. వారిని నూతన పురుషుడు అని పిలుచుచున్నాడు. ఒక యూదుడని హెల్లెనీయుడని లేదు. మానవ జాతి భేదములన్నీ గతించిపోయినవి. తండ్రి యొక్క దైవిక ప్రేమను మనము అనుభవించగలుగునట్లు పరలోక కుటుంబమని పిలుచుచున్నాడు. మీరు దేవుని కట్టడము అని పిలుచుచున్నాడు. తిరిగి దేవుని మందిరము అని పిలుచుచున్నాడు. చివరిగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అనుచున్నాడు. దేవుని కట్టడము అని మనము పిలువబడుటకు కారణము ఒక భవన నిర్మాణమునకు ఒక మచ్చ అవసరము గనుకనే. మీరు దేవుని మందిరము అనుటలో కేవలము సువార్త ప్రకటించుటయే మన పనియు కాదు. దానికంటే ఎంతో గొప్ప ఉద్దేశము మనకుండవలెను. ఆమేన్.